నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా మల్కాపురం టెర్మినల్ వద్ద ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్, ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ లారీ డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల లారీ ఓనర్స్ తో చర్చలు చేపట్టినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని బుధవారం లారీ ఓనర్స్ తో చర్చలు చేపట్టారు. ఈ చర్చల్లో భాగంగా మీడియాతో ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ లారీ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమ డిమాండ్లను లారీ ఓనర్స్ పరిష్కరించే వరకు లేని పక్షంలో ఈ ధర్నా మరింత ఉధృతం చేపడతామని అన్నారు. మార్కాపురం హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి జేఎన్ఎన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మేము జీతా బత్యాలు చాలలేదని మేము పోరాడుతున్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఈ 10,000 జీతం మీద నడుస్తుందండి. కావున మేము జీతాలు చాలలేదు, అనేకమైన రకంగా ఇంట్లోనూ ఇబ్బంది పడుతున్నారు, జీతాలు బత్యాలు చాలట్లేదని మేము ఈ రోజు పోరాటం కొనసాగించాము. దానికి ఓనర్లు కూడా మద్దతు మాకు నిన్నటి వరకు ఇవ్వలేదు. గత 40 రోజులుగా మేము వాళ్ళకి చర్చలు జరిపిస్తున్నాము. 12 రోజులు టైం అడిగారు. ఈ 12 రోజుల టైంలో కూడా మళ్ళీ 3 రోజులు టైం అడిగారు. దానికి కూడా మేము వాళ్ళు చెప్పినట్టుగా మేము కొనసాగాము. ఇంచుమించుగా ఈ రోజు 3 రోజులు అవుతుంది మాకు చర్చలు కొనసాగిస్తున్నాం. కానీ మేము ఈ రోజు ఓనర్స్ వచ్చారండి మా కంపెనీ దగ్గరికి. వాళ్ళు 1000 రూపాయలు జీతం కంటే ఎక్కువ పెంచలేమంటారు. మేము గత 15 సంవత్సరాలుగా 10,000 చేస్తున్నాము. మేము 15,000 జీతం అడిగామండి. ఈ రోజు 3,000 జీతానికి కూడా మేము ఎగ్రీ అయ్యామండి. కానీ వాళ్ళు 3,000 కూడా మేము ఇవ్వలేము అంటున్నారు. దానికి కూడా మేము బాధ్యతగా వహించాము. కానీ 3,000 రూపాయలు జీతం పెంచితేనే 13,000 జీతం చేస్తేనే మేము ఉద్యోగం చేస్తామని మేము అనుకుంటున్నామండి. వాళ్ళు 1,000 రూపాయలు పెంచుతామన్నారు. ఈ 1,000 రూపాయలకి కూడా వాళ్ళు పెంచితే మేము పెంచకపోతే ఏంటండి? మేము 40 రోజులుగా మేము స్ట్రైక్ లో ఉన్నాము. ఈ 40 రోజులు కూడా ఆ 1,000 రూపాయలకి మేము ఎందుకంటే స్ట్రైక్ చేయాలి? ఈ రోజు 3,000 రూపాయలు జీతం పెంచితేనే మేము ఈ స్ట్రైక్ ను నిర్వహిస్తామండి. లేదు అంటే ఇది ఇలాగ కొనసాగిస్తూ మేము రేపు పొద్దున్న మేము పక్క కంపెనీలు, ఐఓసి కంపెనీని, బీపీసీ కంపెనీని కూడా మేము మద్దతు తీసుకుంటున్నామండి. అలాగే మాకు ఏపీ గ్రూప్ మహాసంఘం ఉంది. దాని ద్వారా కూడా మేము వాళ్ళని స్పందించి వాళ్ళు సహాయం కోరుతూ అభిప్రాయాలు తీసుకుంటామండి. దీనికి 13,000 జీతానికి అంగీకరిస్తే మేము వాళ్ళకి సైకిల్ విరమిస్తామండి. ఈ సందర్భంగా మేము ఇంతటితో విరమిస్తున్నామండి. ఆంధ్రలో మాతో ఏమైనా చర్చలు జరుగుతుంది తదుపరి ఏమనేది మీకు మేము తెలియజేయాలి. మీ యూనియన్ పేరు ఏంటండి? ఆంధ్ర మోటార్ ట్యాంక్ యూనియన్ మల్కాపురం వర్కర్స్ యూనియన్ సార్. ప్రస్తుతానికి ఇది హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్ దగ్గర జరుగుతున్న స్ట్రైక్ సార్. ఇది ఎక్కడండి? హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్ సార్, మల్కాపురం. అంటే ఏంటంటే జీతాల గురించి అప్పుడే 40 రోజులు టైం ఇచ్చారండి. అనుకుంటూ 40 రోజులు టైం అడిగారు. 40 రోజులు టైం ఇవ్వడం ఏంటంటే తర్వాత మళ్ళీ 12వ తారీఖు వరకు టైం అడిగారండి. మార్చి 30వ తారీఖుని మళ్ళీ 12వ తారీఖు గడువు కూడా అయిపోయిందండి. 13వ తారీఖు నుంచి మేము స్ట్రైక్ అన్నాము. ఓనర్లు నిన్న పిలిచారండి. పిలిస్తే మేము 10,000 కంటే ఎక్కువేమో అని నిన్న కూడా మీటింగ్లో మాట్లాడారండి. ఇవాళ మళ్ళీ పిలిచారు. 10,000 కాదు, ఒక 1,000 రూపాయలు పెంచుతాం, అడ్వాన్స్ అయినా ఏదైనా 1,000 రూపాయలే పెంచుతాం, ఇష్టమైతే చేయండి లేకపోతే లేదంటున్నారండి. ఈ వేళ వరకు హెచ్పి దగ్గరే చేసామండి. ఐఓసి, బీపీసీఎల్ రేపు నుంచి 2 కంపెనీలను కూడా మద్దతు తీసుకుంటామండి. స్ట్రైక్ ఇలాగే కొనసాగుతుంది. ఆగండి.